హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సన్షైన్ స్టోరీస్. ఈరోజు మనం పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తయారీకి కావాల్సిన పదార్థాలు: పసుపు, టమోటా, చింతపండు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 1 ఆనియన్ అండ్ 1 కప్పు కందిపప్పు. నెక్స్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పును వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకున్నానండి. ఆ తర్వాత మనం ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటాస్ అండ్ ఆనియన్ అండ్ నీట్గా వాష్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఇందులోకి చింతపండు అండ్ కొత్తిమీర. నేను చెప్పాను కదండి, ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో మీరు ఇంతవరకు యాడ్ చేయకపోతే ఒకసారి కొత్తిమీరని యాడ్ చేసుకోవడం ట్రై చేయండి. సో పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ తర్వాత మనం బ్యాళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకొని ఉంటామో ఆ కప్పుతోనే 3 to 4 గ్లాసెస్ అనేవి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కుక్కర్ మనకి అట్లీస్ట్ 3 to 4 విజిల్స్ అనేవి వేయించాలండి. సో నేను ఇక్కడ కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేశాను. మనం కుక్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. అండ్ కొంతమంది ఏంటంటే ఈ పప్పులోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటారు. అది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా పప్పు అనేది ఉడికేసిందండి. ఇప్పుడు పప్పు వీటితో మనం అట్లా మెదుముకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మెదుముకోండి. పప్పు ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు నేను తాలింపు కోసం రెడీ చేస్తున్నాను. ఇందులో ఆయిల్, వెల్లిపాయలు వేసాను. అండ్ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. తాలింపు మనకు రెడీ అయిందండి. ఇది మనం ఇప్పుడు పప్పులోకి వేసుకోవాలి. చూసారా, మన టేస్టీ పప్పు ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం వేడి అన్నంలోకి ఇది సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ ఫాలో టు సన్షైన్ స్టోరీస్. థ్యాంక్ యూ.